ఈరోజు వంకాయ కర్రీ చేసుకుందాం. మేమైతే నూనె వంకాయ అంటామండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత 2 ఎండుమిరపకాయలు తుంచుకొని వేసుకొని 5-6 చిన్నులపాయలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపును దోరగా వేగే వరకు వేగనివ్వాలి. 2 నిమిషాలు ఇలాగా తాలింపు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయ ముక్కలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలంటే వాటర్లో కొంచెం ఉప్పు, 1 స్పూన్ పాలు కూడా వేస్తే కలర్ చేంజ్ కాకుండా ఇలానే ఉంటాయి. ఇప్పుడు 1 నిమిషం బాగా కలుపుకొని నూనె పట్టే వరకు బాగా కలుపుకొని తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూను పసుపు కూడా వేసుకొని ఈ వంకాయ ముక్కలను మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టుకొని వంకాయ ముక్కలను నూనెలోనే మగ్గనివ్వాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసాక అప్పుడప్పుడు కలుపుకుంటూ ఇలాగా కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత 1/2 స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని పచ్చిదనం పోయే వరకు బాగా వేగనివ్వాలి. ఇలా కారం కూడా బాగా పచ్చిదనం పోయి వేగిన తర్వాత మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టుకొని ఇలాగా కలుపుకోవాలి. అప్పుడప్పుడు వంకాయ ముక్క మెత్తబడిందో లేదో చూసుకొని ఇప్పుడు చివరిలో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీకి. 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని 1 నిమిషం బాగా కలుపుకొని చివరిలో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని 1 నిమిషం బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే నూనె వంకాయ కర్రీ రెడీ. ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.